ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజు వీడియో ఏంటంటే ఆడపిల్ల జీవితం పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత ఎలా మారుతుంది అనేటువంటిది ఈరోజు వీడియో అన్నమాట. ఏంటి కవిత ఈరోజు పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత అంటుంది ఏంటా అనుకుంటున్నారా? అయితే ఫెబ్ 15th రోజు అయితే మాది మ్యారేజ్ డే అనమాట. ఈ యొక్క ఫెబ్ 15th వచ్చేసి మాది 11 కంప్లీట్ అయిపోయి 12 years వస్తుంది అనమాట. అయితే పెళ్లికి ముందు ఎలా ఉంటుంది జీవితం, పెళ్లి తర్వాత ఎలా ఉంటుంది, నేను పెళ్లికి ముందు ఎలా ఉండేదాన్ని, పెళ్లి తర్వాత ఎలా మార్పులు వచ్చాయి, ఏమేమి మార్పులు వచ్చాయి, కొన్ని సిచ్యువేషన్స్ బట్టి మనమే మారాల్సి వస్తుంది. పెళ్లికి ముందు ఏది కాంప్రమైజ్ అయినా కాకపోయినా పెళ్లి తర్వాత చాలా విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది కదా. వాట్ అబౌట్ బిఫోర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ అని కూడా ఈరోజు వీడియో. నేనైతే పెళ్లికి ముందు జాబ్ చేసేదాన్ని, ఒక ప్రముఖ ఫార్మా ఇండస్ట్రీలో జాబ్ చేసేదాన్ని. పెళ్లికి ముందైతే ఒక 6 years ముందైతే జాబ్ చేశాను. పెళ్ళైన తర్వాత ఒక 2-3 months మాత్రమే జాబ్ చేశా. ఇప్పుడు ఫెబ్లో మ్యారేజ్ అయింది కదా, నేనైతే మేలో జాబ్ మానేశాను. ఎందుకంటే అప్పటికే కన్సీవ్ అయ్యాను. ఇంకా నాకు ట్రాన్స్పోర్టేషన్ లాంగ్ అవుతుంది అనమాట. మేము ఉండేది బోయినపల్లి, జాబ్ వచ్చేసి మనకి ఐడియల్ మల్లాపూర్ అనమాట, అంటే ఇండస్ట్రియల్ ఏరియా మల్లాపూర్. లాంగ్ అవుతుంది. ఇంకా ఆ ఉద్దేశంతో ఇంకా డాక్టర్ కూడా కొంచెం రెస్ట్ తీసుకోవాలన్నారు. ఇంకా మా హస్బెండ్ ఎందుకు రిస్క్ తీసుకోవడము, మార్నింగ్ వెళ్తే మళ్ళీ నైట్ రావాలన్నమాట. 3 buses ఎక్కాలి, దిగాలి, మళ్ళీ వచ్చేటప్పుడు 3 buses చేంజ్ అవుతూ రావాలి. మార్నింగ్ 7 o'clock వెళ్తే ఇంటికి వస్తే నైట్ 9 o'clock అయ్యేది. అంత రిస్క్ తీసుకోవడం ఎందుకులే, అవసరం లేదు మానేసి, ఒకవేళ ఆఫ్టర్ డెలివరీ చేయాలనుకుంటే చేస్తూలే అన్నారు. ఆఫ్టర్ డెలివరీ జాయిన్ అవుదాం అనుకున్నాను. ఆవిడకి ఒక 6 months 8-9 months వచ్చాక జాయిన్ అవుదాం అనుకున్నాను. ఇంకా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయలేదు. ఒకవేళ ఇన్ కేస్ దేవుడి దయ వల్ల మా అమ్మ నాన్న బ్రతికుంటేనైతే నేను 100కి 200% అయితే జాబ్ చేసేదాన్ని. దాంట్లో నో డౌట్. నాకు మా పేరెంట్స్ నన్ను ఎంత కష్టపడి చదివించారో, నేను ఎంత కష్టపడి చదువుకున్నాను, నా యొక్క చదువు విలువ, వాళ్ళ కష్టం విలువ తెలుసు కాబట్టి మా పేరెంట్స్ సపోర్ట్ చేసేవాళ్ళు, నేను జాబ్ చేశాను. ఇంకా ఆఫ్టర్ డెలివరీ అయితే జాబ్ మానేశాను. ఇంకా తర్వాత అఖిల్ పుట్టిన తర్వాత ఒక 3-4 years వరకు యూట్యూబ్ ఛానల్ కూడా ఏం స్టార్ట్ చేయలేదు. అఖిల్ పుట్టాక కొద్ది రోజులకి మా నాన్న చనిపోయారు. తర్వాత ఒక 2-3 years తర్వాత మా మమ్మీ చనిపోయారు. ఇంకా ఈ స్ట్రెస్, ఈ డిప్రెషన్లో ఇంకా ఎప్పుడు టెన్షన్ పడుతూ ఉండేదాన్ని. ఇంకా ఆ టైంలో మా చెల్లి అనింది అనమాట, ఈ టెన్షన్స్ కంటే యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు కానీ, ఇక చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. అలా 2-3 చెప్పారు మా చెల్లితో పాటు. సర్లే డబ్బుల కోసం అని కాకుండా నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. కానీ ఇప్పటి వరకు అయితే ఒకే ఒక్క 1 month శాలరీ వచ్చింది. 1 month శాలరీ వచ్చాక ఆ ఛానల్ అయితే హ్యాక్ అయిపోయింది. నేనైతే ప్రశాంతత కోసం స్టార్ట్ చేశా యూట్యూబ్ ఛానల్. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అయ్యో శాలరీ రాకుండా ఇన్ని సంవత్సరాలు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను అని. మా హస్బెండ్ అయితే ఒకటే మాట అంటే, ప్రశాంతత కంటే మించి డబ్బు కాదు.